హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి మనమైతే బీఆర్ ర్యాంక్ ఆడుతున్నాం. అండ్ ఇప్పుడు ఇప్పుడు బ్లూమ్ టౌన్లో త్వరగా దిగి వెపన్స్ లూట్ కావాలి, లేకపోతే మన ఎనిమీస్ మనకంటే ఫస్ట్ ఏరుకొని మనల్ని వచ్చి కొడతారు. ఓకే, మొత్తం బ్లాక్ కలర్ వేసాను. మొత్తం క్యారెక్టర్కి మొత్తం బ్లాక్ వేసాను. చూద్దాం ఎక్కడ అది కావాలి. ఇక్కడ సేఫ్ అనుకుంటా. వెపన్స్ ముందర దిగేది బెటర్. దిగిన వెపన్ దొరుకుతుంది. ఈ వెపన్తో ఎవరినో ఒకటి వేయాలి. ఎవరో ఒకడు అక్కడ ఫుట్టు వాడి దగ్గర ఎవరో ర్యాండమ్ ప్లేయర్స్ అనమాట. వీళ్ళు నా టీమ్మేట్స్ అనుకోకపోతే ర్యాండమ్ ప్లేయర్స్. మనకి వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు ఎవరో ర్యాండమ్ ప్లేయర్స్. జస్ట్ స్ట్రక్ అయింది గైస్. నాకు బాగా స్ట్రక్ అయింది ఇక్కడ. ఫస్ట్ ఒక కిల్ చేసేసాం అనమాట. వాడు స్పైడర్ వేసాడు, నేను పోయి కొట్టా అంతే. వీడి లూట్లో ఏమైనా పనికి వచ్చేవి ఉంటాయని ఇంకెవరో కూడా కాలుస్తున్నాడు పైన అనుకుంటా. డ్రోన్ వేసాను, నాకు దొరుకుతాడు. అడిగి బోర్డు. ఓకే, అక్కడ ఉన్నాడు వాడు. మన వదలకూడదు తిరుక్కోమదం. వద్దులే, వేసుకున్నట్లే వద్దు. పదం మనోడు ఎప్పుడో ఒకడు అయిపోయాడు గైస్. ఇంకొకడు అయిపోయాడు. థర్డ్ ప్లేయర్ ఎప్పుడో అయిపోయారు. సో ఇప్పుడు మేము ముగ్గురే ఉన్నాం. మేము తిరుక్కోపోయేది కరెక్టా కదా చూద్దాం. అండ్ చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నాను. వాళ్ళకి చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు ఒక మోటివేషన్ అక్కడ ఫుట్టిన పడింది కదా. ఓకే, ఎవరో కొడుతున్నాడు. వాడిని కూడా మనం వెళ్ళి కొట్టాలన్నమాట మన స్టైల్లో. కొట్టేసినాడు. ఎక్కడికి ఏం చేస్తున్నావురా నువ్వు? గుమ్మని నిలవకున్నావు. నెట్ పోయిందా ఏం నీకు? అదే ఇక్కడ స్పాడ్ వైపు ఒకటి అజ్జాలి. వీడు కొట్టినాడు గైస్ వాడిని. వీడు నిలబడుకొని కొట్టినాడు వాడిని. కొట్టేసి గుమ్మని అయిపోయాడు. వాడు చచ్చిపోతాడని గుమ్మని అయిపోయాడు. కానీ నేను వచ్చి రివే ఇచ్చాను, వాడిని ప్లేస్ కొట్టాను. ఎవరు అక్కడ నేనుండగానే రివే ఇచ్చేస్తున్నాడు. ఆ పక్క రివే పోటీ దగ్గర వస్తా అందరి దగ్గరికి పోవాలి. అండ్ నా గేమ్ ప్లే అంతగా ఉండకపోవచ్చు అంత బాగా, బట్ ఏదో ట్రై చేస్తున్నాను గైస్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా బీఆర్ ర్యాంక్ కూడా ఆల్మోస్ట్ ఇంకా ఒక 5 days. మీకు వీడియో సండే అప్లోడ్ అవుతుంది కాబట్టి ఒక 5 days, అప్పటికి ఒక 5 days ఉంటుంది బీఆర్ ర్యాంక్. ఇంకా దాని తర్వాత బాయ్ బీఆర్ ర్యాంక్. సో ఇప్పుడు పోయి ఎతకాలన్నమాట వాడు ఎక్కడ ఉన్నాడు అనేది. ఓకే, పైన వాడు అటాక్ చేస్తున్నాడు. పర్మనెంట్ కవర్ ఇటు సైడ్ వచ్చేస్తే బెటర్. ఎవరు వాడు? ఎక్కడ వాడు? కనీసం కనపడాలి కదా వాడు. ఎక్కడ లేడు వాడు అసలు. ఎక్కడ? ఓకే, వీడియో సెకండ్ ప్లేయర్ అయితే ఎక్కడికో పైకి ఎక్కుతున్నాడు. మనం కూడా వెళ్ళిపోయేది బెటర్. ఐ థింక్ సో మన టీమ్మేట్స్ వెనకాల వెళ్ళిపోయేది బెటర్. అది కూడా ర్యాండమ్ ప్లేయర్స్ కదా, వాళ్ళకి సపోర్ట్ అయినా ఇద్దాం. ఇక్కడైతే నేను ఒకసారి ఆడుతుండగా ఎవరో వుడ్ పేకర్తో నేను వాడిని ఇద్దరిని కొట్టినాను. ఇక్కడ ఎవరైనా ఉండే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం. ఇక్కడ పోయింది ఇది. ఎవరో ఉంటాడు. ఇది పోయిందంటే అదిగో లాంగ్లో ఉన్నాడు. నాకు అవసరం అడవాడు లేడే. ఉన్నాడు కానీ నా బుల్లెట్ వాడు తగలవాడు. ఎడో మెడికిట్ వేసుకుని ఉంటాడు ఎడో దాంకొని. ఓకే, ఇప్పుడు వాడితో పని లేదు మనకి. మనం జస్ట్ నెక్స్ట్ వెళ్దాం మనం వేరే ప్లేస్కి. మన సెకండ్ ప్లేయర్ వెనకాల వెళ్ళిపోయేది బెటర్. ఐ థింక్ సో. ఎందుకు రిస్క్ చెప్పండి గైస్. అండ్ చాలామందికి డౌట్ రావచ్చు, నేను ఎందుకు నా స్క్వాడ్తో ఆడలేదు, సింగిల్గా ఆడుతున్నానని. మనకి స్క్వాడ్లో ఏం అవసరం లేదు, అండ్ మనకి లేదు కూడా గైస్. అందుకని నేను ఒకడే ఆడుకుంటాను. వీడు ఎందుకు ఇది గ్లో వేసినా నాకు అర్థం కాలే. ఓకే, ఎవరో ఉండొచ్చు మేబీ, కానీ ఏదో ఒక రోజు నాకు కూడా ఒక స్క్వాడ్ ఉంటుంది గైస్. ఓకే, ఇక్కడ ఎవరైనా ఉన్నాడా? అదే ఆ ప్లేస్ పైన డౌట్ పడుతుంది. అక్కడ ఎవరో ఉన్నాడని నేను వెళ్ళే ప్లేస్. అదిగో ఉన్నాడు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఈ ప్లేస్లో ఒకడు ఉంటాడు.
ఆ ఇంటి పైన అన్న ఉన్నాడేమో మన వీడియో ఉంటుంది బెటర్, కానీ వెళ్దాం. బికాజ్ ఎందుకంటే వాడు ఒక్కడే పోతే అన్న వేసేస్తే మళ్ళీ మనకు కష్టం. వాడన్నా దాంకొని కొడితే అది కూడా కష్టమే. చూద్దాం. పుట్టిన పడుతుంది అంటే కింద కొనుక్కొని పోయేది బెటర్. ఎక్కడ వాడు పుట్టిన పడుతుంది, వాడేమో కనపడలే నాకు. అరే ఈ డబ్బా వెనకన్నా ఉంటాడేమో, వీటి వెనకన్నా ఏమన్నా ఫుడ్ ఏమో అంత మంచిగా వినపడింది. ఓకే ఆ బాక్స్ వెనకనే ఉన్నాడు గైస్. నేను ఇటు రాగానే వాడు కింద సైలెంట్గా వచ్చినాడు. రిస్క్ వద్దు గైస్. ఫుడ్ సూపర్ ఎంజాయ్. ఓకే ఫైన్, ఇంకా వీడియో కన్నా ఇప్పుడు చూద్దాం. ఈరోజు చాలా మంది వెపన్స్ వీడియో చూస్తున్నాడు దూకుంటా. ఓకే, థర్డ్ ప్లేయర్ ఫోర్త్ ప్లేయర్ అయితే డిఫీట్ అయిపోయాడు. ఎవరి చేతుల్లోనా? మనం ఎక్కడో చాలా దూరంలో ఉన్నాం కదా, వాళ్ళు అయిపోయి అంటారు. ఒకవేళ మనం పోయి వాడికి రివే ఇచ్చేద్దాం గైస్. ర్యాండమ్ ప్లేయర్స్ అయినా మనం కొంచెం హెల్ప్ చేయాలి గైస్, అందుకని హెల్ప్ చేశాను. ఇప్పుడు మనం దీంట్లో ఎక్కి వెళ్ళిపోతాం. అక్కడ ఎవరో ఉన్నట్టున్నాడే, ఉన్నాడు గైస్. ఉన్నాడో లేదో కన్ఫామ్గా తెలియదు, కానీ ఎవరు ఉన్నట్టే. వీడు తిరుక్కొని వస్తానంటే ఆడ ఎవడో ఉంటాడు ఎవరో ఒకడు పోతున్నాడు. మనం సపోర్ట్ చేయాలి. మనం కొంచెం ఎవరిదా మాన్సర్ ట్రక్ ఎక్కడ పోతాన్నాడు అడుకో. ఇక్కడ నేను ఉండగానే పోతానవరా నువ్వు బయటికి రారా. ఊరు ఏదో వేసినాడు. బాబా కొట్టేసినాం. మన థర్డ్ కిల్ వచ్చేసింది. మనం మొత్తం 3 కిల్లులు చేసాం దీంట్లో కలిపితే. 3 గైస్. నేనేదో 1000 చేసినట్టు చెప్తాను, నేనేదో 10 చేసినట్టు చెప్తాను. 3 మనం చేసింది. ఇది వీటి దగ్గర స్నైపర్ ఉంది. బుల్లెట్ లేవా? మనకు అవసరం లేదు, అవసరం బుల్లెట్ లేకపోతే. వద్దురా, తీసుకుందామా? వద్దులే, అదే బెటర్. వద్దనుకు నేను. ఎనిమి ఉన్నాడా? ఎనిమి ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడు. ఎనిమి అయితే ఎక్కడో ఉన్నాడు, అది మాత్రం షూర్. ఎక్కడో ఎనిమి అయితే ఉన్నాడు. సో మనం కూడా వీటితో పాటు పోయేదే బెటర్. నేను ఎందుకు దూకేసి క్లిక్ అయిపోయింది బై మిస్టేక్. ఓకే, ఎనిమిస్ ఉన్నారు. వాళ్ళు కొడుతున్నారు. మనకు పర్మనెంట్ కవర్ కూడా లేదు. మనం వెళ్ళిపోయాడు. ఓకే, రిటర్న్లో వస్తున్నాడు నాకు. ఏంది ఇంతమంది వస్తున్నారు? ఏంది పాడ ఉందా ఏమీడ? మనం వెళ్ళిపోయేది బెటర్, ఎందుకంటే మనకు తెలుసుకోవద్దు. అంటే నేను మనకు అవసరం వేసి వాళ్ళైనా రివే అయిపోతే కష్టమైపోతుంది. ఓకే, వాళ్ళిద్దరూ నాకు అయిపోయినారు. ఓకే, ఇలాంటిది వస్తుందని నేను పారిపోయాను. ఇంకా ప్లేయర్ ఉన్నాడు, చూద్దాం. నేను అనుకునేది ఏమంటే వాళ్ళు ఇటు సైడ్ వస్తాడు, నేనున్నాననే వస్తాడు ఒకడైనా. వచ్చినాడు. అరే కనెక్ట్ అవ్వరా? రే బాంబులతో ఎందుకు రా? ఫేస్ టు ఫేస్ రా. ఫేస్ టు ఫేస్. వాడి దగ్గర ఏమైనా పవర్ఫుల్ వెపన్ ఉంటే నేను అయిపోతా. చూద్దాం, వాడిని కొడతానా? ఏదైనా పైన ఉన్నాడా? ఏమి లేడు. ఆడా కనపడలేదు. వాడు ఆడున్నాడు అనేది మనం ఎప్పుడైనా మన నెక్స్ట్. ఒరే ఆడికి ఎప్పుడు ఏంటో కొట్టినావరా? అది ఏసీ 80 ఏంది అది? అట్టబడింది షార్ట్. అయిపోయింది. మన నమ్మకాలు ఓకే, వీడు నేను అనుకున్న గంతోనే కొట్టినాడే. కానీ పర్లేదు. మన నమ్మకాలంతా ఇంక మన ఫోర్త్ ప్లేయర్ చేతిలో ఉంది అండి. వీడియో వచ్చేసరికి నా ఓన్ కంటెంట్ ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు. మన ఫోర్త్ ప్లేయర్ ఏం చేస్తాడు? రివైవల్ పోర్టే లేదు కదరా, ఇంకేడ వీళ్ళు రివైవ్ ఇచ్చేది మాకు. అయిపోయింది. సోలో రివైవ్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఏమైనా చేస్తాడా లేకపోతే నాక్ అవుతాడా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. నేను
అనుకునేది ఇది మనం విన్ అవ్వచ్చు. మనం మాకు రివేస్తే ఖచ్చితంగా కొట్టచ్చు గైస్ వాళ్ళని. ఖచ్చితంగా అంటే కొట్టచ్చు, ట్రై చేయొచ్చు. ఓకే, ఇందాక మనం ఇక్కడ కొట్టినాము ఒకరిని, గుర్తుందా గైస్? ఇక్కడ ఒకరిని కొట్టినాము మనము, అదే ప్లేస్. ఓకే, రివే ఇచ్చేదానికి వాడి దగ్గర డబ్బులు లేదు భయ్యా. ఏం చేస్తాడో అర్థమైంది కావట్లేదు. వీడు కనుక నాకైతే ఇంకంతే, మ్యాచ్ పోయింది. ఫ్రీ కన్ఫర్మ్ అయిపోవచ్చు, నో డౌట్. సో చూద్దాం ఏం చేయబోతాడు వీడు అనేది మనం వెయిట్ చేసి చూడాలి. నాకు నమ్మకం లేదు వీడు మాకు రివైజ్ ఇస్తాడంటే. ఎందుకు నమ్మకం లేదంటే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. బికాస్ సూపర్ కొట్టేసినాడు గైస్. ఒకడినైతే సక్సెస్ఫుల్గా కొట్టినాడు, కానీ పైన ఇచ్చాడు, బుల్లెట్లు తగులుతున్నాయి వీడికి. చూసుకోవాలి బుల్లెట్ ఎక్కడి నుంచి చూసుకో అటు వెనకాల నుంచి బుల్లెట్లు వస్తున్నాయి వెనకాల అనుకుంటాను నేను ఇప్పుడు. ఓకే, కంటైనర్ లోపలికి వెళ్ళిపోయాడు, కానీ బయట నుంచి ఇంకా ఎనిమీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏమన్నా డ్రోన్ లాంటిది ఉన్నా కనిపెట్టిండొచ్చు ఎనిమీస్ ఏ పట్టుకున్నారు ఏమి అని. ఓకే, వాడిని కొడతాడేమో. సక్సెస్ఫుల్గా వాడిని ట్రై చేశాడు, కానీ వాడు దొరకలేదన్నమాట. 10 మంది మాత్రమే గైస్, ఇంకా 9 మెంబర్సే. వీడు కాకుండా కొడతాడా? కొడితే మాత్రం బోయ కొట్టినట్టే. బాబా కొట్టినాడు గైస్ సక్సెస్ఫుల్గా. 8 మెంబర్స్ ఉన్నాడు. వీడు కాకుండా జోన్ రా అదేదో కొంచెం దూరం పోయి వేసుకుంటే రా జోన్ రా. రిస్క్లు అవసరం మనకి ఇప్పుడు జోన్లోకి. ఓకే, వెళ్తున్నాడు, చూద్దాం ఇప్పుడు ఏం చేస్తాడు. సో నేను 3 కిల్లులే, వీడియో 3 కిల్లులే గైస్. చూద్దాం ఇప్పుడు ఏమన్నా ఎక్స్ట్రా కిల్లు ఏమన్నా కొడతాడా. ఓకే, అటుపక్క ఎవరు ఫైర్ చేస్తున్నాడు, వాడిని ఏమన్నా తిరుగు కొడతాడా లేకపోతే పారిపోతాడా. మాన్స్టర్ ట్రక్ ఉంది, అట్లా లేనట్టు అది. ఇప్పుడు చూసుకో, అయిపోయింది మ్యాచ్ హోగియా అయిపోయింది గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.